వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మొన్న మెగాస్టార్ చిరంజీవి గారు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేదిక మీద ఒక మర్యాదపూర్వకమైనటువంటి ప్రకటన తెలియజేశారు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గర బంధువులు, ఎందుకంటే మీ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అనేటువంటి ఉద్దేశంతో మన పక్క రాష్ట్రం, మరొక తెలుగు రాష్ట్రం, చాలా అండర్లైన్ చేసుకోండి, మన పక్క రాష్ట్రం, మరొక తెలుగు రాష్ట్రం అనేటువంటి మాటలు మాట్లాడి ఆయన చెప్పినటువంటిది. కానీ కొంతమంది సోకాల్డ్ జర్నలిస్టులు, ఎనలిస్టులు, ప్యానలిస్టుల పేరుతో సోషల్ మీడియాలో రచ్చ చేసేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకో పాపం చిరంజీవి గారు అంటే ఇంత అక్కసు ఇలాంటి టైంలోనే బయటపడిపోతుంది. అప్పటిదాకా బాగానే ఉంటారు, కానీ చిరంజీవి గారు బయట వాళ్ళు అమ్మనాభూతులు తిట్టినా పర్లేదు, కానీ చిరంజీవి గారు మాత్రం రామాన్న పాపంగానే కనిపించేస్తుంది వీళ్ళకి. అదేంటో పాపం చిరంజీవి గారు ఏం చేశారో తెలియదు మరి. ఎందుకని వీళ్ళకి మరి ఆయన చేసినటువంటి అన్యాయం ఏంటో కూడా నాకైతే తెలీదు. కానీ వీళ్ళ మాత్రం ఆయన మీద ఎప్పుడు ఆయన ఏం మాట్లాడతారా, కోడిగుడ్డు మీద ఏకలు పీకుదాం, ఆయన ఏది మాట్లాడినా సరే దాని మీద వక్రీకరించేటువంటి ప్రయత్నం చేద్దాం, కుట్రలు పనుదాం, ఆయన ఏది మాట్లాడినా తప్పుగానే ప్రొజెక్ట్ చేద్దాం అనేటువంటి దాంట్లో రెడీ అయిపోతారు. ఇంకా బ్యాచ్, అదే బ్యాచ్ ఇప్పుడు రెడీ అయిపోయారు. ఒక అనలిస్ట్గా ఒకళ్ళు, జర్నలిస్ట్గా ఇంకొక మహిళ. ఎంతసేపు ఆవిడైతే ఇంకా చిరంజీవి గారి మీదే, ఆవిడ నాకు జీవిత ధ్యేయం అంతా కూడా చిరంజీవి గారిని ఏదో రకంగా కించపరచటమే, ఏదో రకంగా ఆయన చేసినటువంటి మాటలను వక్రీకరించడమే, ఆయన స్థాయిని దిగజార్చాలనేటువంటి ప్రయత్నం చేయటమే అన్నట్టుగా ఉంటుంది. ఆవిడ జీవితం కాదు కదా, వాళ్ళ తాత ముత్తాతలు వచ్చినా కూడా ఏమీ చేయలేకపోయారు చిరంజీవి గారు. ఆయన కష్టాన్ని నమ్ముకుని ఈరోజు ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుగా ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేశారు, మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు చెప్పండి అని మాట్లాడుతున్నారు. సరే, మీకు వకాల్తా పచ్చుకున్నటువంటి ఏ వ్యక్తి గురించి అయినా మీరు లిస్టుతో తీసుకోండి, ఎవరైనా పర్లేదు, ఏ హీరో అయినా, ఏ పొలిటీషియన్ అయినా సరే, ఎవరి గురించి అయినా తీసుకోండి. రాజకీయంగా ఆయన అటు ఎమ్మెల్యేగా చేసినటువంటి దాంట్లో గురించి అయినా సరే, ఎంపీగా రాజ్యసభలో ఆయన కేంద్ర మంత్రిగా చేసినటువంటి దాని గురించి అయినా సరే, గతంలో ఎవరైనా సరే చిరంజీవి గారి కన్నా కనీసం బెటర్గా పక్కన పెడదాం, 50% అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి నిధుల గురించి కావచ్చు, లేదా ఆయన వ్యక్తిగతంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చారిటీ గురించి కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి కావచ్చు, లేదంటే 2014 తర్వాత డివైడ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి కావచ్చు, ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా చిరంజీవి గారు సుప్రీం హీరోగా పలానా తుఫాన్ వచ్చింది, పలానా పత్తి రైతులు ఏదన్నా ఇబ్బంది పడ్డారు అనేటువంటి ఘటనలు 1980s నుంచి నేనైతే వింటున్నాను. 1980s నుంచి ఆయన చారిటీ చేశారనేటువంటివి రికార్డుల రూపంలో మనకు దొరుకుతాయి. కానీ వీళ్ళు మాత్రం ఏం చేశారు అని మాట్లాడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని మీరు ఒక్కసారి కావాలంటే వెళ్ళి కళ్ళు ఇలా కొవ్వొత్తులు వేసుకుని మరీ చెక్ చేసుకోవచ్చు. అంతేగాని చిరంజీవి గారు ఏం చేశారు అనే ముందు మీ దగ్గర ఏమన్నా లిస్ట్ ఉంటే, మరిగో మా హీరో, నేను వకాల్తా పుచ్చుకుని మాట్లాడేటువంటి, నేను వెనకాల వేసుకొచ్చేటువంటి వాళ్ళ గురించి మాట్లాడే ముందు నేను ఎంత చేశా, ఆయన ఎంత చేశారు, సరే ఆయన అంత చేసినంత చేయకపోయినా కానీ ఆయనలో సగం చేసేటువంటి పరిస్థితి అయినా వేరే వాళ్ళ దగ్గర ఉందా అనేది ఒక్కసారి బేరీజ్ వేసుకుని చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కనీసం ఎలాగో మీరు నోటి నుంచి నిజాలు చెప్పరు కాబట్టి మీరు మనస్ఫూర్తిగా మీ మనసులో అయినా అనుకోండి, మనం చేసింది ఏంటి, మనం మాట్లాడేది ఏంటి, నిజమే కదా. అప్పుడు పత్తి రైతులకి ఇబ్బంది వస్తే ఆయనే కదా డబ్బులు ఇచ్చారు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడో ఒక పడవ ప్రమాదం జరిగితే 9 మంది ఎంతమంది చనిపోతే ఒక్కొక్కరికి 45,000 రూపాయల చొప్పున వెంకటరావు గారు అనుకుంటా, చిరంజీవి గారి తండ్రి, ఆయన స్వయంగా వెళ్ళి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి మురళీమోహన్ గారిని అడిగితే ఇంకొకటి గురించి కూడా తెలుస్తుంది. రాజమండ్రిలో హోమియోపతి హాస్పిటల్ కట్టడం కోసం చిరంజీవి గారు ₹1 కోటి ఇచ్చారు. అలాంటివి కొన్ని వందల కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన సొంత ఊరికి ఏం చేశారు అన్నప్పుడు అక్కడికి వెళ్ళి వాటర్ ట్యాంక్ని అడగండి చెప్తుంది, లేదంటే అక్కడికి వెళ్ళి గ్రంథాలయాన్ని అడగండి చెప్తుంది. ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, పేరుపాలెం బీచ్ని అడిగినా చెప్తారు, ఆయన అధికారికంగా అక్కడ తీసుకొచ్చినటువంటి ఫండ్స్ గురించి చెప్తారు. లేదంటే బట్టి విక్రమార్క గారిని అడగండి, మధిర నియోజకవర్గానికి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని నిధులు ఇచ్చారనేది, తెలంగాణకి అయినా సరే. అంటే అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అది కూడా, అందుకనే చెప్తున్నాను. ఇక్కడ సరే ఎలాంటి విపత్తు అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, ఇప్పుడు విభజన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కానీ ఎలాంటి విపత్తుకు వచ్చినప్పుడు కూడా మొట్టమొదటి అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కలిసి రావడం వేరు, చిరంజీవి గారు ఒక్కళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి వేరు. కరోనా టైంలోనూ, విజయవాడ వరద బాధితులు, లేదా ఇంకొకటి మీ ఇష్టం వచ్చింది తీసుకోండి,
సినిమా ఇండస్ట్రీ నుంచి మిగతా వాళ్ళు ఇచ్చిన దానికన్నా చిరంజీవి గారు ఆయన స్వయంగా ఆయన చేతి నుంచి ఇచ్చింది డెఫినెట్ గా ఉంటది. ఎప్పటి నుంచి అయినా తీసుకుని 1980s నుంచి తీసుకుంటారో, ఇప్పుడు 2026 ఈ మధ్య కాలంలో తీసుకుంటారో, మొన్న ప్రకటన ఏది విద్యార్థులందరికీ కూడా ఆయన స్కాలర్షిప్లు ఇస్తానన్నటువంటిది, చదివిచ్చేటువంటి కార్యక్రమం చేస్తానన్నప్పటి నుంచి కూడా మీరు లెక్కేసుకోవచ్చు. జర్నలిస్టులకి హెల్త్ కార్డులు ఇచ్చింది కావచ్చు, సిసిటి ద్వారా ఎన్నో వందల సినీ కార్మికులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంతో మంది సినీ కార్మికులు హైదరాబాద్ లో వచ్చి ఉంటున్నటువంటి వ్యక్తులు కరోనా టైంలో తల్లడిల్లిపోయి కడుపులు మార్చుకుని ఏం చెయ్యాలో దిక్కు తోచక ఉన్నటువంటి పరిస్థితిలో చిరంజీవి గారు ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపించినటువంటి పరిస్థితి కూడా మీరు చూసుకోవచ్చు. ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ బ్యాంకులు, ఎన్నో కొన్ని వందల బ్యాంకులని ఆయన స్థాపించే సిలిండర్లు ఆయన సొంత డబ్బులతో దాదాపు 10 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి దాన్ని ఆయన ఇచ్చినటువంటి ఘటనలు కావచ్చు. ఎన్నో అనాథాశ్రమాలను అడిగినా చెప్తారు, ఎన్నో బ్లడ్ బ్యాంకుల ద్వారా ఎంతమంది ప్రాణాలు నిలిచాయో అడిగినా చెప్తారు, ఆయన ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి చూపు వచ్చిందో కూడా చెప్తారు. మీరు ఎవరి గురించి అయినా మాట్లాడే ముందు కొంచెం వాళ్ళ గురించి రీసెర్చ్ చేయండి, నిజాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. జర్నలిస్టుల రూపంలో, ఎనలిస్టుల రూపంలో మీరు కూడా ఒకరి మెప్పు కోసం ఇంకొకరిని తగ్గించేటువంటి ప్రయత్నం అసలు కరెక్ట్ కాదేమో అనేది నా అభిప్రాయం. నేను ఎవరిని పెంచాలనో ఎవరిని తగ్గించాలనో కాదు. చిరంజీవి గారి దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఎందుకు ఇంత అక్కసు పెంచేసుకుంటున్నారో ఒకటికి 2 సార్లు మీరు బయటకు ఎలాగో నిజాలు చెప్పలేరు, కానీ గుండె మీద చేసుకుని అరే మనం మాట్లాడేది ఏంటి, 1998లో చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎన్నో వందల మంది ప్రాణాలు నిలబెట్టారు కదా, అవునా కాదా? దానికి ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ అవార్డులు, బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డులు కావచ్చు, ఇవి కావచ్చు, ఒకసారి చూడండి. ఎవరు ఏం ఊరికే ఇవ్వరు కదా, అధికారంలో వేరే పార్టీలు ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు డాక్టరేట్ ఎందుకు ఇచ్చారు, పద్మశ్రీలు ఎందుకు ఇచ్చారు, పద్మవిభూషణలు ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ ఎందుకు ఇచ్చారు అనేది ఒకసారి చెక్ చేయండి. డాక్టర్ ఎవరు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన చారిటబుల్ ట్రస్ట్ దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారు చాలా గొప్ప పనులు చేస్తున్నారని చెప్పి స్వయంగా వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చారు, మిగతా చోట్లకి ఎందుకు వెళ్ళలేదు, మిగతా హీరోలు చేసినటువంటి కార్యక్రమాలకి ఎందుకు చూపించలేదు, గవర్నమెంట్లో మీయే కదా, టీవీ ఛానల్స్ వాళ్ళే కదా, ఇన్ని జరిగాయి కదా, మరి ఎందుకని వీళ్ళందరి మధ్యలో చిరంజీవి గారికి ఎందుకు ఇంత పేరు వచ్చింది అనేటువంటి ప్రయత్నం చేయండి, ఆలోచించండి. నిజాలు బయటకి మీరు ఎలాగో చెప్పరు కాబట్టి చెప్పొద్దు, కానీ వచ్చిన వాటిని కూడా నాకు తెలిసి నేను చెప్తున్నాను కదా, చిరంజీవి గారి నుంచి ప్రతి నెల ఇప్పటికీ 50 నుంచి కోటి రూపాయలు, 50 లక్షల నుంచి కోటి రూపాయలు మినిమం చారిటీకి వెళ్తా ఉంటుంది. చాలా మంది నాకు చెప్పారు చిరంజీవి గారు చేసినటువంటి సహాయాన్ని మనం చెప్పుకొని ఒక 10% ఉంటాయి, చెప్పుకొని ఒక 90% ఉంటాయని. ఎందుకంటే ఒకప్పుడు గొప్పగా బతికుండొచ్చు, ఇప్పుడు గొప్పగా బతికిన వాళ్ళైనా సరే తీసుకున్నామని చెప్పుకోవటానికి కొంచెం బయటికి రాని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఎక్కడా కూడా ఆయన బయటికి తీసుకొచ్చినటువంటి చెప్పించినటువంటి ఘటనలే లేవు. వాళ్ళుగా పావలా శ్యామల గారికి ఎంత ఇచ్చానని, పొన్నామలం గారికి ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి హెల్త్ చేయించామని కానీ, కేరళకి విపత్తు వచ్చినప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు అక్కడ సీఎం గారికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని కానీ, మీరు ఎన్నంటే లెక్కేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు లెక్కేసుకోండి. ఆయన గురించి మాట్లాడే ముందు మనం కనీసం 50% అయినా సరే ఆయన చేసిన దాంట్లో 50% అయినా రీచ్ అయ్యామా? మిగతా ఏతో హాస్పిటల్స్ ఉన్నాయో, చారిటీస్ ఉన్నాయో, చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎప్పుడు స్టార్ట్ చేశారు, చిరంజీవి గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు? గూగుల్లో కొట్టండి, ChatGPTలు ఉన్నాయి కదా, సెర్చ్ చేయండి, తెలుసుకో. అంటే మీకు తెలిసిన బయటికి చెప్పరనుకోండి, బట్ మీరు మనసులో అనుకోండి, చాలా అంతకు మించి అవసరం. ఆయన గురించి మాట్లాడి మనం తప్పు చేస్తున్నామా లేదా అనేది ఒక్కసారి తెలుసుకుంటే మంచిది.